అను అనే అమ్మాయి బాగా చదువుకుంది, మంచి జాబ్ చేస్తుంది. కానీ ఆమెకున్న పెద్ద బలహీనత అందరికీ నచ్చేలా ఉండాలి అనే ఆలోచన. ఆఫీస్లో ఎవరు ఏ వర్క్ చెప్పినా చేసేది. ఇంట్లో వాళ్ళు ఏమన్నా సరే అనేది, ఎదురు చెప్పేది కాదు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కాదనకుండా సహాయం చేస్తూ, ఏం పనులు ఉన్నా పనుల్లో సహాయపడేది. ఆమెకి ఇలా చేయడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. తన గురించి తను చూసుకునే టైం కూడా లేదు. కానీ బయటికి మాత్రం చిరునవ్వు చిందిస్తూ ఉండేది. ఒకరోజు ఆఫీస్లో వర్క్ టార్గెట్, ఇంట్లో బాధ్యత, బయటి వాళ్ళకి పని సహాయం, మూడు ఒకేసారి చేయాల్సి వచ్చింది. దీనివల్ల అనుకి నిద్ర లేదు, సరిగ్గా తినలేదు, చాలా అలసిపోయింది. అలసటిలో ఆఫీస్ వర్క్లో చిన్న తప్పు జరిగి పెద్ద ఇష్యూ జరిగింది. అక్కడ జరిగిన ఇష్యూ ఆమెను చాలా బాధ పెట్టింది. ఆమె వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, అమ్మా, నేను ఎవరిని బాధ పెట్టలేదు, అందరికీ మంచి చేశాను, అయినా నాకే ఎందుకు ఇలా జరిగింది అని అంటుంది. అప్పుడు అమ్మ అనుతో, నిప్పు కాలుస్తుందని తెలిసి కూడా కొరివి పట్టుకొని తల గోక్కుంటే చివరికి నీ తలే కాలుతుందమ్మా. నీకు భారం అయినప్పుడు నో చెప్పాలి, నీకంటూ కొన్ని హద్దులు పెట్టుకోవాలి, నీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, అందరి గురించే కాదు నీ సంతోషం చూసుకోవాలి, నీ గురించి నీకు టైం ఇచ్చుకోవాలి అని చెప్పింది. అప్పటి నుండి అను తనకి ఇబ్బంది అవుతుంది ఏదైనా అని అనిపించినప్పుడు నో చెప్పడం నేర్చుకుంది. తన గురించి తను శ్రద్ధ తీసుకుంది. ఆఫీస్లో గౌరవం పెరిగింది, ఇంట్లో ప్రశాంతత పెరిగింది, మనసులో ధైర్యం కూడా పెరిగింది. అందరికీ నచ్చాలి అనుకోవడం మంచిదే, కానీ మనల్ని మనమే కాల్చుకునే అంత, అంటే మనల్ని మనమే కోల్పోయేంత కాదు. నిన్ను నువ్వే కాపాడుకోవాలి. నీకోసం ఎవరూ రారు. పెద్దలు అందుకే అన్నారు, కొరవితో తలగొక్కున్నట్లు అని. అంటే ప్రమాదం అని తెలిసి అదే పనిచేసి చివరికి నష్టపోవడం. అందుకే అందరికీ నచ్చాలి అనే భావన వదిలేసి మీ గురించి కూడా మీరు టైం ఇచ్చి మీ సంతోషం కూడా చూసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.